వెల్కమ్ టు సమస్యల పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి. ఇప్పుడు మనం నానాజీపూర్లో ఉన్నాం. నానాజీపూర్లో పల్లవి మోడల్ స్కూల్ నిర్మిస్తున్నారని 111 జీవో నాశనం చేసేస్తారు. చట్టాన్ని కేవలం పేపర్ల కోసమే పరిమితం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా 111 జీవోలో ఇక్కడ స్కూల్ నిర్మించారండి. దీనికి పర్మిషన్ ఇవ్వలేదంట, ఇచ్చిన అంటాడు. ఎంఈఓకు కరెక్ట్ తెలియదు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ విలేజ్ సెక్రటరీ వచ్చేసి జ్యోత్స్నా మేడం మిగతా 2 అంతస్తులు ఇల్లీగల్ అని చెప్తున్నది. మళ్ళీ వచ్చేసి ఎంపీఓ గారి కాల్ చేస్తే సార్ లైన్లోకి రాలేదు, లీవ్లో ఉన్నారంట. ఇట్లా గ్రామ పంచాయతీ కేవలం గ్రౌండ్ ఫ్లోర్కే పర్మిషన్ తీసుకొని 2 అంతస్తులు ఇల్లీగల్ కట్టారు. స్కూల్ వాళ్ళే ఇల్లీగల్ చేసి అవినీతి చేసి స్కూల్ ఏర్పాటు చేసి విద్యార్థులకు మీరు ఏం సమాధానం ఇస్తారు? ఏం సంబంధం అంటే ఏం నేర్పిద్దాం అనుకుంటారు? మీరే అక్రమాలు చేస్తారు, మీరే దొంగతనాలు చేస్తారు, మీరే లంగతనాలు చేస్తారు, మీరే అవినీతిగా టీచర్లను పెట్టుకుంటారు, అవినీతి పర్మిషన్ లేకుండా స్కూల్ నడిపిస్తారు. మీరు విద్యార్థి భవిష్యత్తుని ఎట్లా తీరుస్తారు? అంటే మీరు మంచి నేర్పిస్తారా? మేము చెడిపోయినట్టు మీరే చెడిపోయి పైసలు సంపాదించుకోరా అంటారా? ఇదేనా మీ విద్యా వ్యవస్థలో ఉంది? సాక్షాత్ ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న విద్యాశాఖని ఇలా అవినీతిమయమైతే మీద పరిస్థితి ముఖ్యమంత్రి దగ్గర ఉన్న మున్సిపల్ శాఖ ఇట్లా ఉంది, పోలీస్ శాఖ పరిస్థితి దారుణంగానే ఉంది. కానీ ఏం లాభం చెప్పండి? ఒక ముఖ్యమంత్రి దగ్గర ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలే అవినీతిమైతే ఎట్లుంటుంది? ఇప్పుడు చూడండి 111 జీవో మొత్తం నాశనం చేసేసారు. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వానికి ఎంత నష్టమో 111 జీవో చూడండి, ఎంత మంచి పచ్చని పొలాలు ఉన్నాయి, ఇవన్నీ ఇట్లా చేస్తారు. ఇది ఒక్క నిర్మాణం లేదు ఇక్కడ. దీనికి మాత్రం ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? ఇంకా దీనికి సంబంధించిన సర్పంచులు వాళ్ళు సెక్రటరీలు మన వార్డ్ మెంబర్లు అంటారు మా ఊరు డెవలప్ కావాలదా అంటారు. అంటే ఇల్లీగల్ చేస్తే డెవలప్ అవుతుందా? మళ్ళీ మీ ఊరు డెవలప్ కావాలని ఇంగ్లీష్ గంజాయి కూడా పండించండి, అవినీతి దొంగ సారాగా అయ్యర్రి. మీ విలేజ్ డెవలప్ కావాలి కదా అని అవినీతి చేసి డెవలప్ చేసుకోవాలి, మంచి చేసి డెవలప్ చేసుకోవాలి, నలుగురు ఆదర్శంగా నిలవాలి. ఇట్లా ఇల్లీగల్ స్కూల్ పెట్టి పెట్టొద్దు కాదు. 111 జీవోలో మీరు స్కూల్ ఎట్లా పెట్టారండి? ఎట్లా పర్మిషన్ ఇచ్చు? వితౌట్ పర్మిషన్ స్కూల్ ఎట్లా నడుస్తుంది? అంటే ఇక మీరు పేరు ఉన్నది కార్పొరేట్ స్కూల్ అని చెప్పి ఇచ్చేస్తారా? వాళ్ళు కొనేసిర్రా? ఇప్పుడు జ్యోత్స్నా మేడంకు డబ్బులు అందినాయా? మళ్ళీ లేకుండా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అంటే మేడం డ్యూటీ కరెక్ట్ చేస్తలేరా? మళ్ళీ కలెక్టర్ ఎందుకు స్పందిస్తలేరు? ఎంపీఓ గారు రమేష్ సార్ ఎందుకు స్పందించలేదు? ఇంత బిల్డింగ్ అయిపోయేదాకా వాళ్ళు ఏం చేసిర్రు? అంటే అమ్ముడు పోయిర్రా? అధికారుల ఇప్పటికైనా మీ అవినీతిని కట్టడి చేయండి, వ్యవస్థని మార్చండి. మీరే అవినీతి పరులైతే మీ భవిష్యత్ తరాలు ఇంకా అవినీతిమయమైతే మొత్తం సమాధానాన్ని చెడగొట్టుడు బంద్ చేసేసేయండి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే దీన్ని సీజ్ చేసేసేయాలని ఆశిద్దాం.